థర్స్డే సత్యమేవ జయతేకు స్వాగతం. కథనంలోకి వెళ్ళిపోదాం. రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ భారత్ను సందర్శిస్తున్నాడు. ఈయన రావడం మొదటి నుంచే ప్రపంచం మొత్తం రెండు దేశాలను ఆసక్తిగా గమనిస్తోంది. ఆ అధ్యక్షుడు వచ్చిన ఫ్లైట్ని కూడా కొన్ని కోట్ల మంది చూశారంటేనే వీళ్ళిద్దరి మధ్య ఉన్న బంధం ఏంటో తెలుస్తోంది. ప్రపంచంలో కొన్ని దేశాలు ఆతృతగా చూస్తూ ఉంటే మరికొన్ని దేశాలు అసూయతో అక్కస్తో చూస్తున్నాయి. వీళ్ళేం చేయబోతున్నారా అని ఆత్రంగా ఎదురు చూస్తున్నాయి. దానికి తగ్గట్టే కొన్ని బలమైన సంబంధాలు ఈ ఇరు దేశాల మధ్య ఏర్పడుతున్నాయి. అందులో మొదటిది RELOS అనే ఒప్పందం. ఇది రెండు దేశాలకు చాలా లాభకరమైనటువంటిది. ముఖ్యంగా భారత్కు చాలా లాభకరం. దీని ద్వారా భారత్ ఆర్కిటిక్ సంబంధించినటువంటి ఎక్కడైనా ఉన్నటువంటి రష్యాకు సంబంధించినటువంటి బేస్లను ఉపయోగించుకోవచ్చు. అదే సమయంలో రష్యా కూడా మన దగ్గర ఉన్నటువంటి ఓడరేవుల్ని ఎప్పుడైనా అవసరమైతే వాడుకోవచ్చు. ఇది ఇరువురికి లాభం చేసేటువంటి ఒక విషయం. ఇక మరొకటి చెన్నై వ్లాదివోస్టోక్ మార్గం. దీని ద్వారా ఓ సరికొత్త ప్రపంచానికి పునాది వేశారు ఈ ఇద్దరు మిత్రులు. ఇంతకుముందు భారత్కు ఒక ఓడ చేరుకోవడానికి దాదాపు 40 రోజుల సమయం పట్టేది. సుయాజ్ కెనాల్ ద్వారా ఆఫ్రికా చుట్టూ ప్రయాణం చేస్తూ వచ్చేది అప్పట్లో. ఇప్పుడున్నటువంటి ఈ కొత్త కాలువ దక్షిణ చైనా సముద్రం, సింగపూర్, వియత్నాం ద్వారా రష్యా 4 ఈస్ట్లోని వ్లాదివోస్టోక్ ఓడరేవుకు కేవలం 16 నుంచి 18 రోజుల్లోనే ఇప్పుడు చేరుకోగలదు. అంటే సుమారు 30-40% సమయం మరియు సగానికి పైగా ఖర్చు ఆదా అవుతుంది. గత సంవత్సరం ఈ రెండు దేశాల మధ్య ఉన్నటువంటి $63 బిలియన్ వాణిజ్యాన్ని $100 బిలియన్ పెంచాలంటే ఇలాంటి ఒక ప్రాజెక్ట్ అవసరమే కదూ. దీని ద్వారా మనకి కాదు, ఉజ్బెకిస్తాన్, కజకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్ వంటి దేశాలు కూడా ఇకపై భారత్కు రావడం చాలా సులభమవుతుంది. రష్యా అధ్యక్షుడు ఇచ్చినటువంటి ఇంటర్వ్యూలో చాలా స్పష్టంగా చెప్పారు, భారత్ రష్యా మధ్య ఉన్నటువంటిది స్నేహబంధమే కాదు, వ్యాపారం కూడా అని. ఇద్దరు గెలుపు గుర్రములు చేస్తున్నటువంటి వాణిజ్యం ఇది అంటూ ఆయన స్పష్టంగా చెప్పారు. మా మిత్రబంధంలో ఎలాంటి తేడాలు లేవు. అదే సమయంలో మా వాణిజ్యంలో కూడా ఎలాంటి మార్పులు ఉండవు. భారత్ మాకెప్పుడు మిత్రదేశమే. అదే సమయంలో మేము ఎప్పటికీ భారత్కు మిత్రదేశంగానే ఉంటాము అంటూ చిన్నగా నవ్వుతూనే చెప్పాడు పుతిన్. ఇంతకన్నా మంచి దోస్తీకి మరో నిదర్శనం ఇంకేముంటుంది. పుతిన్జీకి మన భారత్ తరపున బిగ్ సెల్యూట్ చేస్తూ ఇదండి ఈరోజు సత్యమేవ జయతే. నచ్చితే ఓ చిన్న కామెంట్, లైక్ మరవద్దు. ధన్యవాదాలతో నేను మీ పవన్ కుమార్ పెంటు.